ఉన్నారో వారు ఈ యొక్క యెషయా భక్తుని వలె నశించి ఉన్నారు అని గ్రహించవలసి ఉన్నది. యెషయా కూడా భక్తుడే, ప్రవచించిన ప్రవచనకర్త అయినప్పటికీ కూడా తాను నశించి తిని అని ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను నశించి తిని, నేను యెహోవాను కనులారా చూచి తిని అని అనుకున్నాను. ఇది నా గర్వమే, ఇది నా అహంకారమే, అయ్యో అని పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు, అప్పుడు సెరూపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండు కారుతో తీసిన నిప్పుతో చేత పట్టుకుని వచ్చి ఉన్నాడు. ప్రభు యొక్క సింహాసనము నిప్పుల అగ్ని ఆ జ్వాలలతో నిండి ఉన్నది. అక్కడ అగ్ని నిప్పులు ఉన్నాయి. వాటిని ఎవరు తాకగలవారు, తీసుకొని రాగలవారు ఎవరు లేరు. అక్కడ యెషయా భక్తుడి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. యెహోవా దేవుని యొక్క ఉత్తరము ఆ యొక్క యెషయా భక్తుని పశ్చాత్తాపము ఆయనను పవిత్రపరచుటే. అందువలన మొట్టమొదటిగా ఆ యొక్క సెరూపులను కారుతో నిప్పులు పట్టుకొని వారు నా యొద్దకు ఎగిరి వచ్చి, ఆ సెరూపులలో ఒకడు నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఉన్నాడు. నిప్పు మన నాలుకకు తగిలినప్పుడు, మన పెదవులకు తగిలినప్పుడు ఏం జరుగుతుంది? కాలిపోతుంది. కానీ సెరుపులేమన్నాడు, ఇది నీ పెదవులకు తగిలేను, అది పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ దేవుని యొక్క నిప్పు కణము. దేవుడు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆయన తాకగానే పవిత్రమైన ఆ పెదవులు తగిలేను గనుక, నీ పెదవులకు ఈ నిప్పులు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. ఒప్పుకున్నాడు కాబట్టి ప్రాయశ్చిత్తమైంది. ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు నిప్పు కణములను సెరూపుతో పంపించి ఉన్నాడు. ఒప్పుకున్నాడు యెషయా భక్తుడు కాబట్టి తాను పవిత్రుడగుటకు ఆ ప్రభువుని అర్థించి ఉన్నాడు. హృదయము తెరుచుకున్నాడు, ఏడ్చుచూ ఉన్నాడు అయ్యో అని. ఈ రోజున నీవు నేను కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఏడుస్తే, నువ్వు మొర్ర పెట్టుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే, ఎంత మురికితో మస్సుతో దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు పడి ఉన్నావో నిలబడి ఉన్నావో అర్థం చేసుకుంటే మన బ్రతుకులో ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తము దేవుడే పంపిస్తాడు. తన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. అందువలన నీ